అయ్యా అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, మరి క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత చాలామంది కూడా మరి బాప్తీసం తీసుకోవాలని దేవుని సేవకులు చెప్తా ఉంటారు, వాళ్ళు తీసుకుంటుంటారు. అసలు బాప్తీసము అనేది ఎలా తీసుకోవాలా, దాని యొక్క విధానం ఏంటి కొంచెం వివరించండి. ఓకే, మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో సున్నతి అని కనిపిస్తుంది. అవును. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి బాప్తిస్మం కనిపిస్తుంది. ఈ రెండు దేనికి సాదృశ్యం ఏంటంటే, ఇశ్రాయేలులకి సున్నతి ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవులకు కూడా బాప్తిస్మం అంత ప్రాముఖ్యమైనది. ఇదేంటంటే ఒక సింబల్, ఒక సాదృశ్యం, ఒక నిబంధన, అదనమాట గుర్తు. అక్కడ అబ్రహాముకు మొట్టమొదటిగా సున్నతి చేయమని ప్రారంభించున్నాడు. అది ఒక నిబంధన గుర్తుగా ఏర్పాటు చేసినాడు. అంటే వీరు నా ప్రజలు, వీరు నా సేవకులు, వీరు నా పిల్లలు, ఇశ్రాయేలులు అని చెప్పి సున్నతి ద్వారా వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఓకే. ఇక్కడ మనకి క్రైస్తవత్వం వచ్చేప్పటికి ఏంటంటే, క్రీస్తులో మనము అనగా అప్పటి వరకు కూడా విగ్రహాలు పూజించవచ్చు, జీవితం జీవించవచ్చు లోకానుసారంగా. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వస్తామో, మనము క్రీస్తుని అనుసరించాలనుకుంటామో, క్రీస్తులో మనం కొనసాగాలనుకుంటామో, అప్పుడు తప్పనిసరిగా బాప్తిస్మము అవసరమైనది. కాబట్టి అక్కడ బాప్తిస్మం ప్రాముఖ్యత క్రైస్తవులకు తప్పనిసరిగా అవసరమైనది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినారో, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. అది అంటే సున్నతి అయినా బాప్తిస్మైనా అల్టిమేట్ ఏంటంటే రక్షణ పొందడానికి. అవును, రక్షణ సింబల్ అది. రక్షణ పొందడానికి వారికి సున్నతి అవసరము, మనకి బాప్తిస్మం అవసరం. కాబట్టి అక్కడేమో రక్త ప్రోక్షణ జరుగుతుంది సున్నతిలో, ఇక్కడ నీటి ద్వారా మనకు జరుగుతుంది. ఇక్కడ ప్రోక్షణ, నీటి ద్వారా రక్షణ జరుగుతుంది. ఇది కూడా మరి ప్రారంభంలో యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ప్రారంభించిందే ఈ బాప్తిస్మం. అనగా యేసుక్రీస్తు వారి కన్నా ముందే 6 నెలల ముందు యోహాను జన్మించినాడు. కాబట్టి తను పుట్టినప్పుడు యోర్దాను దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని ద్వారా అతను ప్రవక్తగా నిర్ణయించబడి క్రీస్తు కన్నా ముందు వచ్చినాడు కనుక ఆ మార్గము సిద్ధపరచడానికి తను బాప్తిసం ప్రారంభించినాడు. అంటే రాబోయే దినాల్లో క్రీస్తు ద్వారా ఏ విధంగా బాప్తిసం పొంది క్రీస్తుని అనుసరించే వారిగా ఉండాలో ముందుగా వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఓకే. అలాగే ఎందువల్లంటే మొట్టమొదటిగా అంగీకరించవలసిన వారు యూదులే. అవును, క్రీస్తుని అంగీకరించవలసిన వారు. కాబట్టి సువార్త కూడా మొట్టమొదటిగా యూదులకే చెప్పబడ్డది, ప్రకటించబడ్డది. కాబట్టి వారిని సిద్ధపరచడానికి దేవుడు బాప్తిస్మీ యోహాను సిద్ధపరిచినాడు, ఏర్పాటు చేసినాడు. కాబట్టి లోకాసు వార్తలు అదే కనిపిస్తుంది. బాప్తిస్మీ యోహాను అంటే ముందు నేను ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ముందుకు వెళ్దాం మనం. బాప్తిస్మీ యోహాను 2వ అధ్యాయంలో అక్కడ లోకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం. 3:3 అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మార్మన్స్ విషయమై బాప్తిసం పొందవలనని యర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. అది అంటే ఇక్కడ నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి మన బాప్తిస్మం దేని గురించి అంటే, మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. ఎందువల్లంటే అబ్రహాము రాకముందు తన విగ్రహార్థకుడు అయినప్పుడు కూడా తన తండ్రి అబ్రహాము పిలుచుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా నిజమైన దేవుణ్ణి అంగీకరించినారు అక్కడి నుంచి. కానీ క్రైస్తవులుగా అంగీకరించబోయే వారందరూ కూడా ప్రపంచంలో అప్పుడున్న దేశాలన్నీ కూడా విగ్రహార్థనతో కూడిన దేశాలే. అవునవును. కాబట్టి ఆ పాత జీవితం కానీ పాత ప్రవర్తన కానీ మనస్సు మారి నూతన మనస్సు పొందడానికి అనమాట. ఇది మొట్టమొదటిగా బాప్తిస్మం అనేది నూతన మనస్సు, మారు మనస్సు పొందేది. అంటే నేను ముందు ఈ విధంగా విగ్రహాలు పూజించినాను, లేదా ఈ పని చేసినాను, ఆ కార్యం చేసినాను, కాబట్టి అది నేను మార్చుకున్నాను, తొలగించుకున్నాను, తీసివేస్తున్నాను అని మొట్టమొదటి గ్రహించుకోవాలి ప్రతి విశ్వాసి కూడా వచ్చేవాడు. రెండవది ఏంటంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ ఎప్పుడు పొందుతాం? ఈ మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ పొందుతాం.
అంటే పాత ఏమి తొలగించుకున్న తర్వాత అప్పుడు మనం పాప క్షమాపణ పొందుతాం. అప్పుడు మనం రక్షణ పొందిన తర్వాతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అవును, ఈ ఇంటర్లింక్ ఉంది. అది బాప్తిస్మము ద్వారా ఏమవుతుంది? మారు మనస్సు, పాప క్షమాపణ వస్తుంది. చివరికి ప్రభువారు చెప్పినట్టు నువ్వు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళతావు అంటది. అది ఇంటర్లింక్ అని ఉంటుంది బాప్తిస్మం అనేది. ఇది ఉట్టిగా మామూలుగా తీసుకునేది కాదు. ఇది మారు మనసు పొందాలి, దాని తర్వాత పాప క్షమాపణ పొందగలుగుతావు యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు రక్షింపబడతావు. రక్షణ పొందిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇది దీన్ని ఇంటర్లింక్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇది వచ్చిన తర్వాత ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇంకో మాట చూసినట్లయితే దాన్ని నూతన జన్మ అంటారు. నూతన జన్మ అంటే మారు మనస్సుకి ఒక అర్థం ఏంటంటే నూతన జన్మ. 3:3 అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తున్న గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అల్టిమేట్ ఏంటంటే మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు మారు మనస్సు బాప్తిస్మం పొందిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. కాబట్టి ప్రభువారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటాడంటే దాన్ని ఏం పేరు పెడతాడంటే నూతన జన్మ అంటాడు దాన్ని ప్రభువారు. అయితే ఇంకో మాట కింద చూసినట్లయితే ఈ నీటి ద్వారా మాత్రమే కాదు కానీ ఆత్మ ద్వారా కూడా జన్మించాలంటాడు ఇక్కడ. ఈ రెండో కండిషన్ క్రీస్తు వారు వచ్చిన తర్వాత. అది ముందు ఓల్డ్ టెస్టిమెంట్లో కనిపించదు మనకి. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను కూడా కనిపించదు అక్కడ. కానీ క్రీస్తు వారు వచ్చిన తర్వాత నువ్వు నీటి ద్వారా మాత్రమే కాదు ఆత్మ ద్వారా కూడా బాప్తిసం పొందాలంటాడు. అవును, అది మనం ఇంత చూసిన ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు. అది మనకి లోకస్ వార్త చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఆయన బాప్తిస్మిచ్చే టైంలో నేను నీటిలో మాత్రమే బాప్తిస్మిస్తున్నాను కానీ పరిశుద్ధాత్మగా బాప్తిస్మిచ్చాడు ఒక అతను ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అంటాడు. అవును, అంటే ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఒక మరి క్రైస్తవులు అభిషక్తులుగా కానీ సేవకులుగా కానీ మనం నీటి ద్వారా మాత్రమే మనం బాప్తిసం ఇవ్వగలం మనం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందగలడు. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఓకే, కాబట్టి ఈ యొక్క బాప్తిస్మము ఏ విధంగా తీసుకోవాలి అని మీరు అడిగిన దానికి ఫస్ట్ బ్రీఫ్కి ఇది చెప్పినాను. అవును, అంటే ఇది నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తిసం పొందాలి. అయితే ఎలా తీసుకోవాలంటే ఇది నీటి ద్వారా తీసుకోవాలి. నీటి ద్వారా అంటే నీటి ద్వారా ఏంటంటే శుద్ధీకరించబడుతుంది. అయ్యే ఇక్కడ చిన్న విషయం అంటే ఇప్పుడు నీటి ద్వారా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆనాటి కాలంలో మరి యోహాను గారు కావచ్చు, ఆయన శిష్యులు కావచ్చు, మరి పారుతున్న నీరులో ఇస్తూ వచ్చారు, నదిలో ఇస్తూ వచ్చారు. మరి ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది కూడా చిన్న చిన్న అంటే హౌస్ కట్టి దాన్ని ఇస్తున్నారు. అలా చేయడం కూడా రైట్నా రాంగ్? అది కూడా ఇప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఒక నది యోర్దాను నది వాళ్ళకి ఎంత పవిత్రమైన నది. అప్పుడు అవును, అక్కడ ఇశ్రాయేలు అసలు నిజంగా చెప్పాలంటే ఒకటే నది ఉంది అక్కడ. ఇశ్రాయేల్ దేశంలో ఒకటే నది, మిగిలిన మధ్యధరా సముద్రం ఉంటుంది. ఆ నది వాళ్ళకి ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ఆ నదిలో వాళ్ళు ఇచ్చేవారు అక్కడ. కానీ ఇప్పుడు అది నది అని లేకపోతే ట్యాంక్ అని కానీ ఏమీ లేదు. కానీ నీటి ద్వారా బాప్తిసం పొందాలి. ఎక్కడో నీరు అవసరం. దానికి కూడా సాదృశ్యం చెప్తాను మీకు. హెజ్కేలు గ్రంథంలో కనిపిస్తుంది. హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 25వ వచనం. హెజ్కేలు 36:25. మీ అపవిత్రత యావంతు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. చాలండి. మీ మీద శుద్ధ జలము చల్లుదును. అపవిత్రత పోవడానికి. అపవిత్రత అంటే పాపంతో కూడిని అన్యాయము, అక్రమం, మోసం ఇవన్నీ మరి అవన్నీ పాప క్రియలన్నీ కూడా అపవిత్ర క్రియలు అంటాం కదా మనం. దానిని పోవడానికి శుద్ధ జలము అది చల్లవలసిందే. అది తల మీద, జనరల్గా తల మీద మనం చేస్తూ ఉంటాం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి చల్లుతాం మనం? తల మీదది. దాని ద్వారా కింద ఏమంటాయంటే దాని కంటిన్యూషన్ ఏమంటాయంటే మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత అని అంటాడంటే చాలా మంది
మరి అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే విగ్రహములను పూజించేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అవును. కాబట్టి మొట్టమొదటిగా ఎవరైనా క్రీస్తులో బాప్తిసం పొందాలంటే విగ్రహాన్ని వదిలిపెట్టాలని చెప్తాం మనం. విగ్రహాలను వదిలిపెట్టాలంట. అంటే దేవునికి అయిష్టమైనది అంటే విగ్రహం. అవును. కాబట్టి మొట్టమొదటి విగ్రహం నుంచి అపవిత్రతని తొలగించి తీసేసేయాలి. ఫస్ట్ తీసేసిన తర్వాత నువ్వు ప్రభువులోకి రావాలి. అది ఇక్కడ కనిపిస్తుంది. రెండవది అది అయిన తర్వాత ఏమంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలిగ చేసేదను, రాతి గుండె మీలో తీసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంతేకాకుండా ఆత్మను మీ నుంచి సరే ఇక్కడ 3 కనిపిస్తాయి కదా. అవును. అక్కడ నూతన హృదయము, నూతన మనస్సు, నూతన ఆత్మ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అవును. కాబట్టి నేను ముందు చెప్పినట్టు యోహాను సువార్త 3:3లో చెప్పినట్టు నీటి ద్వారా కావాలి, ఆత్మ ద్వారా కావాలి. మరి మారు మనసు కావాలి, అపవిత్రత తొలగిపోవాలి. నీటి ద్వారా చల్లడం ద్వారా ఆ విధంగా అపవిత్రత పోతుంది అని ఒక విశ్వాసంతో ఉంటుంది. అయితే మరి నీటి ద్వారా సంపూర్ణంగా అపవిత్రత పోద్దా అంటే కాదు. అది మారు మనసు ద్వారా పోతుంది అని ఉంటుంది. అవును. నీటి చేసే సింబల్ అంతే. దట్సాల్ అది. ఇప్పుడు సున్నతి తీసుకున్న వాళ్ళందరూ కూడా నిజమైన ఆర్థికులు కాదు కదా. కాబట్టి ఇక్కడ కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా నిజమైన విశ్వాసం అనుకోలేము మనం. వారు తీసుకున్న తర్వాత వారిలో నిజమైన పశ్చాత్తాపం రావాలి, నూతన హృదయం రావాలి, నూతన జీవన విధానం రావాలి, నూతన మార్గంలో ఉండాలి, నూతన ఆత్మ న్యూ బార్న్ అగైన్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మాత్రమే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు ఏజ్ గగనం చెప్పినట్టుగా ఎవరైతే మారుమనసు పొందుతారో వారిలో 3 సూచికలు కనబడతాయి. దానిలో మొదటి ఏంటంటే వాళ్ళ యొక్క హృదయము నూతనంగా మార్చబడుతుంది. రెండో విషయం ఏంటంటే స్వభావం మార్చబడుతుంది. అవును. అదేవిధంగా రాతి గుండె ఉండదు, అంటే మాంసం గుండె, అంటే అందరినీ ప్రేమించేవాళ్ళు. అంటే ఫలాలు కనిపిస్తాయి వాళ్ళు. ఆ ఫలాలు కనిపించినప్పుడు వాళ్ళు మారుమనసు ఉందని మనం గ్రహించగలం. అంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళలో ఉందని గ్రహించి నిజంగా మారుమనసు పొందడాన్ని మనం నిర్ధారించవచ్చు. ఓకే. ఈ ఫలాలంటే నేను ఒక మాట గుర్తు చేస్తాను. బాప్తిస్మ యోహాను కూడా లోకసువార్త 8వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు, అంటే బాప్తిస్మ తీసుకున్న తర్వాత మీకు ఏం ఫలాలు కనిపించాలి మీలో అంటే లోక 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 3:8 లోక అక్కడ కనిపించాలన్నమాట. మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. అక్కడ ఏమంటారంటే 3 గురించి చెప్తారు. అక్కడ 10వ వచనం చూడండి. ఫలాలు ఏ విధంగా ఉండాలి. అందుకు జనులు అలాగైతే మేమి చేయవలని అతను అడగగా అతడు 2 అంగులు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలను, ఆహారం గలవాడు అలాగే చదవండి, మీరు కంటిన్యూ చేయండి, చదవండి. గనుక మంచి ఫలం ఓకే 10 వచ్చు కదా. 10 వచ్చు. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతను అడగగా అతడు 2 అంగులు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలెను, ఆహారం గలవాడు అలాగే చేయవలెను వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ 3 కనిపిస్తారు. 3 రకాల వ్యక్తులు అనమాట. ఆప్ తీసుకోవడానికి వచ్చిన వారు అక్కడ సామాన్య ప్రజలు. అవును. వాళ్ళు ఏం చేయాలంటే ఫలాలు ఫలించాలంటే వారు సహాయం చేసేవారుగా ఉండాలి. ఓకే. అంటే ప్రేమ చూపించాలి. సాయం అంటే ప్రేమ అంతే కదా. అవును. అంటే వారు బాప్తిసం తీసుకున్న తర్వాత వారిలో ఏంటంటే అంతకుముందు వరకు సాయం చేయకపోయినా ప్రేమించకపోయినా అప్పుడు ప్రేమ చూపించాలి. అవును. అప్పుడు క్రీస్తు ప్రేమ వాళ్ళలో కనిపిస్తాను. ఈయన దేవుని బిడ్డగా ఉన్నాడు, క్రీస్తు నమ్ముకున్నాడని వారు గ్రహిస్తారన్నమాట వారిలో. అది మొట్టమొదటి. రెండవది కిందకు వచ్చినట్లయితే అక్కడ ఒక ఉద్యోగస్తుల గురించి చెప్తారు. అక్కడ 12 వచ్చిన సుంకరులను బాప్తిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతను అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దని వారితో చెప్పాను. అంటే ఏంటంటే ఉద్యోగస్తులు అనుకున్న సుంకరులు ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్, అంటే ఉద్యోగం చేసేవాడు. అక్కడ సామాన్య ప్రజలు మామూలుగా విశ్వాసులు, వీరెండు ఉద్యోగస్తులు. వీరేం చేయాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నీ పనిలో ఎక్కువ తీసుకోవద్దండి, అదే కదా. అవును. ప్రభుత్వం ఎంత చెప్తే అంతా తీసుకోవాలి. అంటే నమ్మకంగా నువ్వు పనిచేయాలి, యథార్థంగా నువ్వు ఉండాలని వీరికి. తర్వాత మూడవ వ్యక్తులు ఎవరున్నారు అక్కడ? సైనికులు కదా.
అవును, ఉమ్, 14 వచనం. ఉమ్, సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీద అపనింద వేయకయో ఉమ్. మీ జీవితములో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పి. చాలా అంటే ఇక్కడ మిలిటరీ కావచ్చు, సైనికులు కావచ్చు, పోలీసు కావచ్చు, వీళ్ళు కూడా కావచ్చు. వీళ్ళంటే న్యాయంగా ఉండాలి. ఏదో అధికారం ఉందని చెప్పి దౌర్జన్యం చేయడం కాదు. అవును, న్యాయబద్ధంగా చేయాలి పని. అది న్యాయబద్ధంగా చేయాలంటే చూసారా, 3 రకాల వ్యక్తులు ప్రపంచంలో అందరూ కూడా ఈ 3 రకాల వ్యక్తులు ఉంటారు, కనబడుతుంది. కాబట్టి నువ్వు బాప్తి తీసుకున్నావంటే నువ్వు ఒకవేళ నువ్వు విశ్వాసం అయితే ప్రేమ లక్ష్యం కనిపించాలి. అవును, ఉద్యోగస్తులు అయితే నమ్మకంగా కనిపించాలి నీళ్ళు. తర్వాత ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నువ్వు న్యాయంగా చేసినట్టు కనిపించాలి. అప్పుడు నువ్వు నిజమైన బాప్తిసం తీసుకున్నాడు వ్యక్తిగా ఉంటావు. అదే ఉంటుంది అంటే ఫలాలు కనబడాలి. కనిపిస్తే నిజమైన విశ్వాసం, నిజమైన బాప్తిసం. అయ్యా, దీంట్లో చిన్న ప్రశ్న వేసి మన ముందుకు వెళ్దాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభును అనుసరించిన శిష్యులకి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవడైనా మానమనసు పొందినలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వడని చెప్పారు కదా. మా శిష్యులు అలాగ ఇవ్వలేరు కదా. అంటే ఇప్పుడు అపొస్తలుల కార్యం నుంచి మనం పెట్టగంధం చూస్తే వాళ్ళు కేవలం యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిసం ఇచ్చారు. అదే ఎలా చూడాలి మనం? అదే మనం ఏంటంటే వాక్యంలో ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు అని నామం కనిపిస్తుంది కానీ అక్కడ జరిగిన విషయం మనకు అంత తెలియదు. ఓకే, డీటెయిల్ రాయలేదు. కాబట్టి అక్కడ నా ఉద్దేశం ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పాడు కదా మాటలు. అవును, వాళ్ళని అనుకుంటున్నాను వాళ్ళు తప్పనిసరిగా ఆచరించే ఉంటారు వాళ్ళు. కానీ వ్రాయబడింది అక్కడ యేసుక్రీస్తు అని కనిపించింది. కానీ అక్కడ మాత్రం నా ఉద్దేశంలో ప్రభువారు స్వయంగా చెప్పారు కాబట్టి వారు శిష్యులు తప్పనిసరిగా 3 పేరు మీద ఇచ్చి ఉంటారు అని గ్రహించుకోవాలి. ఒకవేళ ఇలాగే ఉండవచ్చు. ఎలాగంటే ఇప్పుడు అక్కడ ఆది అపొస్తలులు వాక్యం బోధించినప్పుడు ఎక్కడున్నో అప్పటి యూదులు యేసుక్రీస్తును తృణీకరించారు. కాబట్టి యేసుక్రీస్తు నామమును వాళ్ళకి వ్యక్తపరిచినాకనే బాప్తిసం ఇచ్చి ఉండొచ్చు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో వాళ్ళ బలపరుచు ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే డీటెయిల్ గా మాత్రం రాయలేదు అక్కడ. కాబట్టి బాప్తిసము తీసుకోవడం అనేది మంచిది, కానీ తగ్గినట్టుగా తీసుకోవాలి. అంటే సరైన మారుమనసు పొందిన తర్వాత, మారుమనసు పొందినప్పుడే మన రక్షణ కార్యం జరుగుతుంది. ఆ రక్షణ కార్యం జరిగినప్పుడు సింబలిక్ నీటి ద్వారా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న పిమ్మటినే మళ్ళీ ఫలాలు కనిపించాలి. ప్రేమ, దైలత్వం, మంచితనము, దీర్ఘశాంతం అన్ని మళ్ళీ కనబడినప్పుడు అది ఒక వ్యక్తి నిజంగా మారుమనసు పొందిండు, వ్యక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని ఆ బాప్తిసం బట్టి మనం సాక్ష్యం ఇచ్చే వరకు ఉంటాము. అది చాలా ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకున్నాము. అంటే ఎలా ఇస్తున్నాం, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకున్నారని కాదు, కానీ ఇవి కనిపించాలి. ఇవి కనబడాలి. ఫలాలు కనబడాలి. ఫలాలు కనిపించని బాప్తిసం వ్యర్థం. అది కనిపించింది సింపుల్ ఏంటంటే ఫలాలు కనిపించని బాప్తిసం వ్యర్థము, ఫలాలు కనిపిస్తున్న బాప్తిసము ప్రాముఖ్యమైనది, దేవునికి ఇష్టకరమైనది. కాబట్టి చాలా సంతోషమయ్యా. మనం చూస్తాం కదా, బాప్తిసము తీసుకుంటున్న మీరు నిజంగా మీలో ఫలాలు ఉన్నాయా? అవి ఎలాంటి ఫలాలు ఉన్నాయి? ఒకవేళ ఫలాలు మన జీవితం లేకపోతే ఇప్పుడైనా మనం మారుమనసు పొందుకొని ప్రభువు మమ్మల్ని క్షమించు అని మనము ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనము 10 మందికి సాయం చేస్తూ దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ యొక్క లోక యాత్రలో, ఆత్మీయ జీవితంలో క్రీస్తుకు మహిమకరంగా జీవిస్తూ మనకు జీవితం ముగిద్దాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలు.